హాయ్ అండి. మనకి ఈ సమ్మర్‌లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి, మామిడికాయ టమాటా చట్నీ చేశాను. ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందండి. ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక మధ్యగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని బోర్లా పరిచేసుకొని ఉడికించేసుకోవాలి. అదేవిధంగా 2 టమాటాలను కూడా అదే విధంగా ఉడికించేసుకోవాలండి. మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసుకోవాలి. అలా ఉడికాక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి, ఓన్లీ ఒక టమాటాలని ఇంకో వైపుగా తిప్పేసుకోవాలి. అలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక 7, 8 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని, పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించేసి, ఇప్పుడు టమాటా మీద ఉన్న పొట్టుని సపరేట్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మామిడికాయ ముక్కల మీద తొక్కని సపరేట్ చేసి ఓన్లీ గుజ్జు వరకు వేసేసుకోవాలండి. అలా గుజ్జు అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని, ఇప్పుడు కారం, ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, ఒక అర స్పూను కల్లుప్పు వేసేసుకొని, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని, పైన కొత్తిమీర వేసుకొని, ఒకసారి ఒక 2, 3 సార్లు తిప్పేసుకుంటే సరిపోతుందండి మామిడికాయ పచ్చడి. అలా తిప్పేసుకున్నాక వేరే గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటే మామిడికాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్‌లో కంటే కూడా ఇడ్లీలోకి, దోసల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.